పాపులర్ షో బిగ్ బాస్తో ఆశు రెడ్డి మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ అమ్మడు వెండి తెరపై బిజీ అయిపోయింది. సోషల్ మీడియా వాడకం ఎక్కువగా లేని సమయంలో డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అశు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి తన అందచందాలు ఆటతీరుతో ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో క్లోజ్గా ఉంటూ సీజన్లో హైలైట్ అయింది. టైటిల్ గెలవకపోయినా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో ఫాలోవర్స్ను పెంచుకునే పనిలో పడింది అశు రెడ్డి. ఓ రేంజ్లో అందాలు వారబోస్తూ అల్లాడిస్తోంది. రీల్స్, ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ట్రెడిషనల్తో పాటు సెగలు పుట్టించే డ్రెస్సుల్లో కూడా స్కిన్ షో చేస్తోంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి సందడి చేస్తూ ఉంటుంది. మరోవైపు నటిగా కూడా ప్రూవ్ చేసుకుంటోంది. ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటోంది. చల్ మోహనరంగ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, ఫోకస్ వంటి సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది అశు రెడ్డి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. పద్మవ్యూహంలో చక్రధారి అనే సినిమాలో పద్మ అనే పాత్ర పోషిస్తోంది అశు. ప్రేమ పేరుతో యువత ఎలా తప్పుదోవ పడుతున్నారు, ఎలాంటి అనర్థాలు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని వివరించే పాత్రలో ఆమె కనిపించబోతోందని అర్థమవుతోంది. ఈ సినిమాతో పాటు హీరోయిన్ చాందిని చౌదరి ఎస్ఐగా లీడ్ రోల్ చేస్తున్న ఏవం చిత్రంలో కూడా నటిస్తోంది అశు. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలో హారిక పాత్ర చేస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి అశు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అందులో అశు బ్లాక్ బ్లౌజ్, రెడ్ కలర్ బాటమ్ తో ఓ రేంజ్ లో ఉంది. కుర్చీలో కూర్చుని అదిరిపోయే ఫోజ్ ఇచ్చింది. నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ పోస్టర్ పై రైట్ అప్ ఇచ్చారు ఏవం మేకర్స్. అయితే ఈ సినిమాలో అశు రెడ్డి కాస్త బోల్డ్ గానే కనిపించనున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం అశు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు అదుర్స్ అంటూ కమెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా అశు విభిన్న కథాంశాలు, పాత్రలతో టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. ఇక ఏవం మూవీ కొత్త కంటెంట్, డిఫరెంట్ నరేషన్ తో ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ మూవీతో అశు హిట్ అందుకుంటుందో లేదో చూడాలి. కొంతమంది డైరెక్టర్స్ అసలు ఇండస్ట్రీలో ఉన్నారో లేరో అనేంత సైలెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ ఓకే అయ్యాక మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తారు. తాజాగా ఒక డైరెక్టర్ ఇలాగే వార్తల్లో నిలిచాడు. కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు ఖర్చు పెడతారు. రాహుల్ సమకృత్యన్ ఈ బాపతే. న్యాచురల్ స్టార్ నానితో 2021 శ్యామ్ సింగరాయ్ చేశాక మళ్ళీ ఇంకో మూవీ మొదలు పెట్టలేదు. అది మంచి విషయంతో పాటు అవార్డులు తీసుకొచ్చినా సరే తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చాడు. మధ్యలో ఒక పెద్ద స్టార్ హీరో కోసం ప్రయత్నించాడని టాక్ వచ్చింది, కానీ తర్వాత దాని గురించి ఎలాంటి ఊసు లేకుండా పోయింది. ఫైనల్ గా తన కాంబోని సెట్ చేసుకున్నట్టు లేటెస్ట్ అప్డేట్. విజయ్ దేవరకొండతో ఒక పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం. వీళ్ళిద్దరి కలయిక టాక్సీ వాలా వచ్చింది. రిలీజ్ కు ముందే ఆన్లైన్ లో పైరసీ వర్షన్ లీక్ అయినప్పటికీ మంచి విజయం సాధించింది. కమర్షియల్ గా గీతా గోవిందం స్థాయి కాకపోయినా దీనికైనా బడ్జెట్ కు తగ్గట్టుగా లాభాలు తీసుకొచ్చింది. ఇప్పుడు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రాహుల్ చెప్పిన స్టోరీ నచ్చడంతో రౌడీ బాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయిపోవడంతో మైత్రి నిర్మాణంలో తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. డియర్ కామ్రేడ్ ఖుషి తర్వాత మూడోసారి చేతులు కలుపుతున్నారు. ప్రస్తుతం రౌడీ హీరో గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఒక 6 నెలలు దీని మీద సీరియస్ గా వర్క్ జరుగుతుంది. రాజావారు, రాణిగారు ఫేమ్ రవికిరణ్ కూడా దర్శకత్వం వహించే మరో సినిమా వచ్చే వారం లాంఛనంగా ప్రకటించబోతున్నారు. రౌడీ జనార్దన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఇవి అయ్యాకే రాహుల్ సమృత్యన్ మూవీ పట్టాలెక్కొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్నది ఫ్యామిలీ స్టార్ తీవ్రంగా నిరాశపరచడంతో విజయ్ దేవరకొండ కొత్త స్క్రిప్ట్ల మీద మరింత శ్రద్ధ పెడుతున్నాడు. మార్కెట్ మళ్లీ బలపడాలంటే సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం. అది ఎవరిస్తారో చూడాలి.